హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గ్రిథూస్ ఫ్యామిలీ. ఈరోజు నేను ఆరిగానో ఫ్లేక్స్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మరి పిజ్జాస్లోను పాస్తాస్లోను ఈ ఆరిగానో ఫ్లేక్స్ని వేసుకుంటాం కదండి. ఇది ఇలా వామాకుతో తయారు చేస్తారనమాట. ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు ఈ వామాకుని. ఇలా వామాకుని తీసుకోవాలండి. ఆ కాడ వేరు చేసుకొని ఉట్టి ఆకును మాత్రం మనం ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాము. ఇలా కలెక్ట్ చేసుకున్న ఈ వామాకుల్ని ఇప్పుడు నీళ్ళల్లో వేసి శుభ్రం చేసుకుందాము. 2-3 సార్లు ఇలా వాటర్లో వేసి బాగా వాష్ చేసుకోండి. మట్టి కనుక ఉంటే పూర్తిగా పోయేటట్టు వాష్ చేసుకున్నాక ఇలా బట్ట పైనకి మనం ఆకుల్ని ఇలా వేసేసి మంచిగా తుడుచుకోవాలండి. వాటర్ కంటెంట్ అస్సలు ఉండకూడదు. మనకి ఈ ఫ్లేక్స్ పాడవకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాటర్ కంటెంట్ లేకుండా ఈ ఆకుల్ని తుడుచుకోండి. సో ఇక్కడ నేను వాటర్ కంటెంట్ మొత్తం పోయేటట్టు తుడిచేసుకుంటున్నానండి. తర్వాత ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. తర్వాత ఇలా ఒక ప్యాన్ని పెట్టుకొని మనం శుభ్రం చేసిన ఆకుల్ని వేసేసుకుందాము. 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఒక సైడు బాగా హీట్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఎవాపరేట్ అవుతుంది. ఇది టోటల్ 10 మినిట్స్ పడుతుందండి పూర్తిగా మనకి డ్రై అవ్వడానికి. సో హై ఫ్లేమ్లోనే చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఈ ఆకుల్ని తిప్పుకుంటూ హై ఫ్లేమ్లోనే మీరు ఇలా వేడి చేసుకుంటే పూర్తిగా ఆ ఆకులు అనేవి డ్రై అయిపోతాయండి. ఇక్కడ 10 మినిట్స్ పాటు మనం హీట్ చేసుకుంటే చూసారా మన ఆకులు అనేవి పూర్తిగా డ్రై అయిపోయాయి. ఇలా మనం పట్టుకొని కనుక చూసుకుంటే ఈజీగా బ్రేక్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ నేను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీన్ని క్రష్ చేసేస్తున్నాను. మనకి ఫ్లేక్స్ లాగా ఈజీగా క్రష్ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేస్తున్నాను. ఫస్ట్ దీన్ని చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. ఇలా వచ్చిందనమాట. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఇలా మనం పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేయొచ్చు. లేదా ఇన్స్టెంట్గా కూడా మీరు పిజ్జా కానీ లేదా పాస్తా కానీ చేసుకునేటప్పుడు తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఈసారి పిజ్జా కానీ పాస్తా కానీ తయారు చేసినప్పుడు ఈ ఆరిగానో ఫ్లేక్స్ని వేసుకోవడానికి ట్రై చేయండి. మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, మీకు కూడా ఇలాంటి అమేజింగ్ రెసిపీస్ కావాలనుకుంటున్నారా? వెంటనే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీకు కనుక ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నేను వీడియోస్ ఇలా వేయగానే మీకు నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.